హలో ఎవరోన్ ఈరోజు మన వీడియోలో జస్టిఫై కరెంట్ గురించి తెలుసుకుందాం బూట్స్ట్రాప్లో. దీనిలో 5 టైప్స్ ఉంటాయి అనమాట. స్టార్ట్, సెంటర్, ఎండ్, బిట్వీన్, ఈవెంట్లీ, అరౌండ్ అనమాట. ఇది మన రోస్ అండ్ కాలమ్స్లో ట్రై చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో రియాక్ట్ చేసి బూట్స్ట్రాప్ గురించి చెప్తున్నాను. ఇది రోజు ఫాలో అయితే మీకు ఖచ్చితంగా రియాక్ట్ చేసి బూట్స్ట్రాప్ ఎలా యూజ్ చేయాలో అర్థమవుతుంది అనమాట. ఫ్రంట్ ఎండ్ కొంచెం ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కంటైనర్ అని తీసుకుందాం. ఈ కంటైనర్లో మన టెక్స్ట్ మొత్తం సెంటర్ కావాలి కాబట్టి నేను టెక్స్ట్ అంతా తీసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 5 ఉన్నాయి కాబట్టి నేను 5 రోస్ తీసుకుంటాను. బ్రౌన్ని ఈ రోలో మన కంటెంట్ ఎలా రావాలంటే ఇక్కడ పెడతాం అనమాట. జస్టిఫై కంటెంట్ సెంటర్ అని ఇస్తాను. ఫస్ట్ స్టార్ట్ జస్టిఫై కంటెంట్, దీంట్లో 2 కాలమ్స్ తీసుకుంటాను. డాట్ కాలన్ ఇచ్చేసి 4 ఉండాలి దాని లెంత్. హ్యాష్ట్రిక్ టూ ఇంగానే 2 వచ్చేస్తాయి అనమాట. ఇలా ఇక్కడ స్టార్ట్ అని తీసుకుంటాను. ఇక్కడ ఇలా నేను జస్ట్ దీన్ని కాపీ పేస్ట్ చేసి మీకు ఏమన్నా చూపించేస్తాను. జస్ట్ ఇది వరకు కాపీ అయితే సరిపోతుంది. ఈ 5 ఐటమ్స్ మనము దీంట్లోకి యాడ్ చేద్దాము. 3 ఇప్పుడు వచ్చేసింది స్టార్ట్. నెక్స్ట్ సెంటర్, నెక్స్ట్ ఎండ్, అరౌండ్, ఈవెంట్ అండ్ బిట్వీన్ అని ఉండిద్ది అనమాట. జస్ట్ మనం కాపీ పేస్ట్ చేసాను అంతే. బిట్వీన్ దీనికి నేను జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తాను అనమాట ప్రతి రోకి. మీకు అప్పుడు ఎలా ఉందా అని అర్థమైంది. బీజీ ప్రైమరీ అని ఇస్తాను. అంటే మన టెక్స్ట్ స్టార్ట్ అంటే స్టార్టింగ్ పొజిషన్లోకి వస్తాయి, సెంటర్ అంటే సెంటర్ పొజిషన్లోకి వెళ్తాయి అనమాట, ఎండ్ అంటే ఎండ్ పొజిషన్లోకి వెళ్తాయి. మనకి అరౌండ్ అంటే ఇలా బిట్వీన్ సెంటర్లో ఉంటుంది, బట్ అటు ఇటు కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. ఈవెంట్లీ అంటే ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ బిట్వీన్ అంటే తెలిసింది కదా, అటు ఒకటి ఇటు ఒకటి ఉంటుంది అనమాట. నేను ప్రతిదానికి బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, మీకు అప్పుడు అర్థం అవుతుంది ఇది ఎక్కడలో ఉందని. జస్ట్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తాను. ఒకటి ఇలా మీకు అర్థమవుతుంది ఎక్కడ ఎలా వస్తుంది అనమాట. అంటే జస్ట్ మనకి ఒక కంటెంట్ అనేది మనకి స్టార్టింగ్ పొజిషన్లో రావాలా, సెంటర్ పొజిషన్లో రావాలా, ఎండింగ్ పొజిషన్లో రావాలా, లేదా ఈవెంట్లని ఇలా యూజ్ చేసుకుంటాం అనమాట.